థైరాయిడ్ రాగానే సివిలియన్స్ ఎలా ప్రతిస్పందించాలనే విషయంలో ఒక డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. In the event of ఏదైనా ఎమర్జెన్సీ కానీ లేకుంటే అటాక్ కానీ అయినప్పుడు ముందు అందరినీ సెన్సిటైజ్ చేయడానికి కామన్ గా ప్రతి చౌరస్తాలో కూడా సైరన్ ఇస్తూ అందరిని అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైనా ఈవెన్చువాలిటీ వచ్చినట్లయితే ఆ సందర్భంగా ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఏ విధంగా మనం రక్షించుకోవాలి, ఏ విధంగా మనకు సంబంధించిన వాళ్ళని కాపాడుకోవాలి అనేటువంటి విషయం మీద ఈరోజు ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఒక చిన్న డెమో జీడిమెట్ల ఎస్హెచ్ఓ మల్లేష్ గారు ప్రిపేర్ చేసినారు. ఇక్కడ చూసేటువంటి వాళ్ళ కోసం వాళ్ళని ఫెసిలిటేట్ చేయడానికి ఏ విధంగా ప్రతిస్పందించాలని తెలియజేయడానికి. థ్యాంక్ యూ. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏదైనా ఎమర్జెన్సీ కానీ లేకుంటే అటాక్ కానీ అయినప్పుడు ముందు అందరినీ సెన్సిటైజ్ చేయడానికి కామన్ గా ప్రతి చౌరస్తాలో కూడా సైరన్ ఇస్తూ అందరిని అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైనా ఈవెన్చువాలిటీ వచ్చినట్లయితే ఆ సందర్భంగా ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఏ విధంగా మనం రక్షించుకోవాలి, ఏ విధంగా మనకు సంబంధించిన వాళ్ళని కాపాడుకోవాలి అనేటువంటి విషయం మీద ఈరోజు ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఒక చిన్న డెమో జీడిమెట్ల ఎస్హెచ్ఓ మల్లేష్ గారు ప్రిపేర్ చేసినారు. ఇక్కడ చూసేటువంటి వాళ్ళ కోసం వాళ్ళని ఫెసిలిటేట్ చేయడానికి ఏ విధంగా ప్రతిస్పందించాలని తెలియజేయడానికి. థ్యాంక్ యూ. కూడా పడుకోవాలి కదా మరి. కూడా పడుకోవాలి కదా మరి. ఏదన్నా ఎయిర్ అటాక్ జరిగినప్పుడు ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే ఉద్దేశంతో అందరికీ బాధ్యత అనేది చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సిపి గారి ఆదేశం ప్రకారం జిడిమెట్ల పోలీసు ఉన్నటువంటి స్టాఫ్ ఒకవేళ బ్లాస్టింగ్ జరిగితే ఎలా వాళ్ళు ఇక్కడ నుంచి హైడ్ కావాలి, ఇక్కడ నుంచి ఓపెన్ ప్లేస్ నుంచి సెంటర్ లోకి వెళ్ళడానికి ఎలాంటి వెళ్ళాలనేది మనం ఒకసారి చూపించి ఒక డెమాన్స్ట్రేషన్ గా చూపించే ప్రయత్నం చేద్దాం. ఏదన్నా ఎయిర్ అటాక్ జరిగినప్పుడు ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే ఉద్దేశంతో అందరికీ బాధ్యత అనేది చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సిపి గారి ఆదేశం ప్రకారం జిడిమెట్ల పోలీసు ఉన్నటువంటి స్టాఫ్ ఒకవేళ బ్లాస్టింగ్ జరిగితే ఎలా వాళ్ళు ఇక్కడ నుంచి హైడ్ కావాలి, ఇక్కడ నుంచి ఓపెన్ ప్లేస్ నుంచి సెంటర్ లోకి వెళ్ళడానికి ఎలాంటి వెళ్ళాలనేది మనం ఒకసారి చూపించి ఒక డెమాన్స్ట్రేషన్ గా చూపించే ప్రయత్నం చేద్దాం.